ఫామ్ హౌస్ గేట్లు బార్లా తెరుచుకొని ప్రజల్ని రమ్మంటుడు. అంత అయిపోయినాక ఆ చేతులు కాలినాక ఆయన ఇవాళ ఆకులు పట్టుకున్నట్టు బయలుదేరాడు. 4 గంటలు వచ్చి టీవీలో కూర్చున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 4 గంటలు వచ్చి టీవీలో కూర్చోనికి వచ్చింది, కానీ వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము, రైతు రుణమాఫీ కోసము, రైతు బంధు కోసము, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టినాం. చర్చలు మాత్రం రాలే. ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, అడుగుతారు, కడుగుతారు, అంగిప్పి 4 దంచుతారని అసెంబ్లీకి రాలే. ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు ఆళ్ళోడే, చూపించేటోడు ఆడోళ్ళే, మొత్తం వాళ్ళే. చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉందని నోటికొచ్చింది 4 గంటలు కూర్చొని మాట్లాడి. మీరెవరైనా నమ్మినరా? ఎవరైనా నమ్మిరా? చంద్రశేఖరరావు నువ్వు నమ్మేటోడు 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు లేరు. అందుకే ఇవాళ చంద్రశేఖరరావు ఊరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాడు. అయినా చంద్రశేఖరరావును క్షమించే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. ఇక చేవెళ్ళల పాపం జ్ఞానేశ్వర్ ముదిరాజును పెట్టిండు. ఆయన మంచోడే, కానీ ఏం లాభం? కేసీఆర్ అభ్యర్థిగా జ్ఞానేశ్వరుని పెట్టిండు, వెనకంగా విశ్వేశ్వరరెడ్డికి సైగ చేస్తున్నాడు, ఇక్కడిది కోరి అని. ఎందుకంటే బిడ్డ బెయిల్ కావాలి. బిడ్డ బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలకాలి. ఇది ఇవాళ కేసీఆర్ నీతి, కేసీఆర్ జాతి. ఇక భారతీయ జనతా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా 4 అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. బీజేపీ ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బయలుదేరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు పూర్తయింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి. 20 కోట్ల ఉద్యోగాలు ఈనాటికి ఇచ్చి ఉండాలి. కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకే 7,21,681 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షల చిల్లర. ఇదే కాదు, రైతుల ఆదాయాన్ని 2 చేస్తా అన్నాడు 2022 లోపల. రైతుల ఆదాయం పెంచుతా అన్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల బతుకులను అదాని, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టి రైతులను శాశ్వతంగా బానిసలను చేయాలని చూసిండు. అందుకే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి 16 నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండ్రు. నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఇదే కాదు, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మిత్రుల్ని, 40 కోట్ల ఖాతాలు తెరిచిన అన్నాడు జన్ధన్ ఖాతా. మీ ఖాతాలు ఎవరికైనా పడ్డాయా పైసలు? 15 లక్షలు పడ్డాయా? 15,000 పడ్డాయా? 1500 పడ్డాయా? 15 పైసలన్న పడ్డాయా? 10 ఏళ్ళైనా 15 పైసలు కూడా మన ఖాతాలలో వేయలే. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎట్లా మన ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది. కానీ ఆ ఉక్కు కర్మాగారాన్ని నరేంద్ర మోడీ అడ్డుకున్నాడు. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది. నరేంద్ర మోడీ దాన్ని ముందుకు ఓనియలేదు. దాన్ని అడ్డుకొని లాతూర్కు తీసుకుపోయాడు. ఐటీఐఆర్ కారిడార్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఐటీ సెక్టర్లో పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించడానికి ఆనాడు కాంగ్రెస్ ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది. దాన్ని కూడా రద్దు చేసిండు. IIIT ఇయ్యలే, IIM ఇయ్యలే. మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మొన్నటి వరకు అతిగతి లేదు. కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో
అమిత్ షా మాట్లాడిండు, నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో మాట్లాడిండు.